ఒక ఆఫీసులో మౌన, శ్రావణి అనే ఇద్దరు అమ్మాయిలు ఒకే రోజు ఉద్యోగంలో చేరారు. మౌన అమాయకురాలు అయినా టాలెంటెడ్, శ్రావణి ఏ తప్పులున్నా సరిచేసే సమర్థురాలు. అయితే కొత్త వాతావరణం వల్ల మౌనకు పని అర్థం కాక బ్రేక్ టైంలో డల్గా కూర్చుంది. అప్పుడు శ్రావణి వచ్చి ధైర్యం చెప్పి ప్రతిదీ అర్థమయ్యేలా చేస్తానని ప్రామిస్ చేసింది. దాంతో మౌన సంతోషపడింది. తర్వాత ఇద్దరూ కలిసి దోస తిని ఆఫీసులో జరిగిన మీటింగ్లలో ఇద్దరూ తమ ఆలోచనలను చక్కగా పంచుకుని అందరితో ప్రశంసలు మరియు చప్పట్లు పొందారు. మేనేజర్ ఇచ్చిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి ఆఫీసులో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత ఈవినింగ్ ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి అక్కడ ఒక పార్కులో కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో 2 కుక్కపిల్లలు రావడంతో వాటితో ఆడుకుని ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఇద్దరూ దాదాపు 2 ఏళ్లు కలిసి పనిచేసి మంచి ప్యాకేజీల కోసం ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగం మానేశారు. ఆఫీసు మానేసినా వారి స్నేహం మాత్రం అలాగే నిలిచింది. కొంత కాలానికి శ్రావణి మౌనకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించింది. మౌన చాక్లెట్ తీసుకొని వెళ్ళగా చికెన్ బిర్యానీ వండుకుని తిని డాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపారు. డాన్స్ చేసుకొని సరదాగా గడిపిన తర్వాత శ్రావణి మౌనకు సెండ్ ఆఫ్ ఇచ్చింది. మోనా స్కూటీపై ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి పానీపూరి తిన్నారు. అక్కడి నుంచి సినిమాకు వెళ్లి మంచిగా నవ్వుకుంటూ కాలం గడిపారు. వీళ్ల స్నేహాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన స్నేహం ఎప్పటికీ అంతం కాదు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మూడో వ్యక్తి వచ్చి ఏమి చెప్పినా వాళ్ళు దాన్ని నమ్మరు. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.